సింహరాశి వారికి మే 3 శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల సింహరాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఇంకా ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు చాలా తెలివైన వారు, అలాగే ఎక్కువ ధైర్యాన్ని అలవర్చుకొని ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించేంత వరకు చాలా మొండిగా ఆ పనిని పూర్తి చేయడానికి వెనకాడరనమాట. ఇంకా కొంతమంది అంటే అధైర్యపడుతూ ఉంటారు, అంటే ఆ పని జరుగుతుందా లేదా అని అధైర్యపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి కూడా ధైర్యం చెప్పి ఆ పనిని ఎలాగైనా చెయ్యండి అనేలాగా వీరు వారిని ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. వీరికి తప్పకుండా అంటే ఏదైనా కానీ విజయం సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా. ఆ విధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా ప్రతి పనిని చాలా తేలిగ్గా చేస్తూ ఉంటారండి. కష్టాల్లో ఉంటే ఎవరిని కూడా విడిచిపెట్టరు. చాలా వారికి సహాయం చేసేంత వరకు వదిలిపెట్టరనమాట. అంత మంచి మనస్తత్వం కలవారు ఈ సింహరాశి వారు. ఇంకా మీకు రేపటి రోజున ఏ విధంగా ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రేపు సోమవారం అంటే ఏప్రిల్ 28 సోమవారం రోజు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా కానీ ఇంకా చూసుకుంటే కనుక ఏదైనా కానీ వీరి యొక్క వృత్తి కానీ ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం అనేది, కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇలా కొంతమంది ఓన్ బిజినెస్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఒక్కొక్కరు ఒక చోట స్థిరపడి ఉంటారు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నా సరే వారికి ఆదాయం అనేది తప్పకుండా రెట్టింపు కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కానీ అంటే వీరు ఎన్ని శుభవార్తలను వినాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటారు కదా. తప్పకుండా వీరు శుభవార్తనైతే వింటారండి. కష్టే ఫలి అన్న మాటకి వీరు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మనుషులు అంటే కొంతమంది మనం గమనించినట్లయితే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు, రేయింబవళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు కదండి కొంతమందికి. అటువంటి వారికి రేపటి రోజున ధన ద్వారాలు అనేవి తెచ్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం రేపటి రోజున కలుగుతుందని చెప్తున్నానమాట. అదేవిధంగా గోరంత అదృష్టమైన కానీ ఉండాలి అంటారు కదా. ఆ గోరంత అదృష్టం మీకు తప్పకుండా మనకి యోగకాలం కలిసి రావాలి, తప్పకుండా వస్తుంది మీకు రేపటి రోజున. ఆ యోగకాలం అనేది ఇప్పుడు మీకు బాగా ఉందని చెప్పుకోవచ్చండి. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోకి ఉంది, కానీ కష్టపడి ఆ చేతిలో మీరు అందుకోవాలి. అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాటకు అర్థం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు కష్టపడి ఆ వృత్తిలో ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది మీకు తప్పకుండా అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడండి. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఎలా అని అడిగితే కనుక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయండి. అంతేకాకుండా శాలరీస్ అనేటివి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇంకా పై అధికారుల చేత ప్రశంసలు అనేటివి కూడా ఖచ్చితంగా మీరు పొందుతున్నారనమాట. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. తప్పకుండా మీకు రేపటి రోజున చాలా అద్భుతంగా మీరు చేస్తున్న పనుల యందు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేటివి టైంకి అనేటివి ముగిసిపోతాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి పెండింగ్లోనే ఉండవన్నమాట. అంటే ఆ పనులు పూర్తయిపోతాయి. ఇంకా పని పట్ల ఆసక్తి అనేది మీకు చాలా ఉంటుంది. ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే కనుక కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి కదా మీకు. ఆ గొడవలు పూర్తిగా సర్దుకుంటాయన్నమాట. మీకు ఇంకా గొడవలు అనేటివి ఉండవు. చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉన్నారు కదా మాకు గొడవలు ఎక్కువ ఉన్నాయని. ఆ మధ్య అంటే కొన్ని చికాకులు అనేటివి ఏర్పడ్డాయి. కానీ గతంలో పోల్చుకుంటే ఈ విశ్వనామ సంవత్సరంలో మీకు తప్పకుండా చాలా ఆనందదాయకంగా ఉండబోతుందండి. గతః అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని తిరుగుతుంది.
ఇంకా కొత్త సంవత్సరంలో ఎవరు కూడా పర్సనల్స్ ఎవరికి సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరికొకరు సంప్రదించుకొని మీరు నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా కానీ మీరు చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీకు గతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చూశారు కదా. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువు కొంచెం వెనుకబడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గబోతున్నాయి. ఇక ఇది మొదటి శుభవార్త అనమాట. రెండో శుభవార్త ఏంటంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో అంటే ఈ సింహరాశికి చెందినటువంటి పిల్లలు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో వారికి ఖచ్చితంగా మంచి మార్కులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ ఎగ్జామ్స్ అనేటివి మీకు ఆశించిన విధంగా మార్కుల కంటే అంటే ఎక్కువ మార్కులు అనేటివి మీకు తప్పకుండా రేపు రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా ఏంటంటే పిల్లలే లోకం, పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకుంటే తల్లిదండ్రులు అంటే ఈ సింహరాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% మొత్తం తగ్గిపోతాయన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయండి. ఇంకా ఇది సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా వారిని చూసుకుంటున్నట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుముళ్లలో ఇబ్బంది పడుతున్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా రేపు అనుకూలంగా తీర్పులు వచ్చే ఆనంద యోగం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండదండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జనాలను కాస్త దూరంగా ఉండండి. అదేంటి జనాలకు దూరంగా ఉండడం ఏంటని చెప్పి అడగవచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే కనుక ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక బాధపడుతున్నారు చాలామంది. అంటే ఎవరైనా బాగుపడుతుంటే చూడలేని పరిస్థితిలో ఉంటారనమాట. వాళ్ళు ఎవరో కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులే కావచ్చు. ఆటోమేటిక్గా ఒకరు బాగుపడుతుంటే చూడలేరు, అసూయతో ఉంటారు. కాబట్టి మనం ₹1 సంపాదించుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నాము, మన కుటుంబం సంతోషంగా ఉందంటే చూడలేక ఓర్వలేక అసూయపడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం కానీ ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండండి. లేదా నెలకొకసారి ఆదివారం రోజు దిష్టి తీసుకుంటూ ఉండండి. ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి నరల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోయిందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం కూడా కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి మీరు కుటుంబంతో టైం స్పెండ్ చేయడం కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉండండి. ఇంకా కుటుంబ పరంగా మొత్తం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అంటే మీకు ఏదైనా కానీ డబ్బు రావడంలో ఎటువంటి సందేహం లేదండి. తప్పకుండా మీకు మీ చేతికి డబ్బు అందబోతుంది. అది ఎలా అనుకుంటున్నారు కదా, మీరు ఎవరైనా అప్పుగా ఇచ్చింటారు కదా, మీ డబ్బు మీకు రివర్స్ తిరిగి ఇస్తారనమాట రేపటి రోజున. తప్పకుండా అప్పుల బాధతో మీరు ఇన్ని రోజులు బాధపడ్డారంటే మీరు అప్పు ఇచ్చి మీరు బాధపడ్డారనమాట. వాళ్ళు మనకు తిరిగి ఇస్తారా లేదా అనేటువంటి అనుమానాలన్నీ మీరు ఇప్పటి నుంచి వదిలేసి తప్పకుండా మీకు మీ చేతికి ధనం అందేలాగా రేపటి రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా రేపటి రోజున హనుమంతుని గుడికి వెళ్ళి సింధూరార్చన చేయించండి. ఇంకా శివారాధన తప్పనిసరి. శివుడికి ఎప్పుడూ కూడా మనం ఆరాధిస్తూ ఉండాలి, శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి, హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండాలి, లలిత సహస్రనామాలు కూడా చదువుకుంటూ ఉండాలి, దుర్గాదేవి స్తోత్రం ఇలా చదువుకుంటూ ఉంటే కనుక మనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మన జీవితం చాలా చక్కగా సాఫీగా అందంగా ఉండబోతుందన్నమాట. సింహరాశి వారు రేపటి రోజున ప్రతి ఒక్క విషయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి అనుకూలంగా ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.